నమస్తే అండి. జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నేను కలకత్తాలో ఉన్నాను సార్. ఈరోజు ఈ కారు కలకత్తాలో ఉంది. మన పార్ట్నర్ రమేష్ గారు భీమవరంలో ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను. ఈరోజు 3వ తారీఖు జూన్ నెల 2026. టైం వచ్చి 5:30 అయింది సార్. ఎండల వల్ల పగలు ఎక్కడికి వెళ్ళట్లేదు, చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి సార్. ఈరోజు 3వ తారీఖు జూన్ నెల, టైం వచ్చి సాయంత్రం 5:30 అయింది సార్. నేను కలకత్తాలో ఉన్నాను. ఈ కారు కలకత్తాలో ఉంది. టాటా టియాగో ఎక్స్టీ పెట్రోల్ వెహికల్ సార్. 26,000 తిరిగింది సార్. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఎస్ప్రెసో బ్రౌన్ కలర్ సార్. ఇది అంటే గోల్డెన్ బ్రౌన్ కూడా అంటారు. ఎస్ప్రెసో బ్రౌన్ టాటా టియాగో ఎక్స్టీ. ఓకే సార్. 26,000 తిరిగింది. ఫస్ట్ ఓనరు. కంపెనీ నుంచి 2017 సార్. ఫిబ్రవరి రిజిస్ట్రేషన్. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 2017. ఇది 26 తిరిగినటువంటి కారు. కంపెనీ నుంచి వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి సార్. అప్పటి నుంచి వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి. ఇంకా మీకు ఒక 40% టైర్లు ఉన్నాయి. మీకు కారు అంతా చూపిస్తాను. మంచి ప్రైస్లో ఉంది. ఆఫ్ రేట్ కంటే తక్కువ మీరు చూసుకోండి సార్. నేను పెట్టడం నా బాధ్యత. వాళ్ళు చెప్పినటువంటి ప్రైస్ నేను బార్గైన్ చేసి ఎన్ఓసితో పాటు కలిపి సార్. నేను ఇంకొక విషయం, మనం చెప్పే రేటుకి 10-12,000 తక్కువ లెక్కేసుకోవాలి మీరు. ఎందుకంటే మరి ఎన్ఓసి మనం పెట్టుకోవాలండి. ఓనర్లు ఎవరెవరో ఏంటంటే ఓనర్లు ఎప్పుడు ఎవరు సార్? ఓనర్లు ఏంటంటే వాళ్ళకి నెట్ క్యాష్ కావాలి, అంతే కదా. కారు అమ్మితే ఇగో ఈ రేటు ఏంటంటే మనం కలిపేసి మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా తెలివి తక్కువ ఏం కాదు. వాళ్ళు ఆ 10,000 కలుపుకునే ఆ రేటు ఫిక్స్ చేస్తారు. ఓకే సార్. నేను కారు అంతా చూపిస్తాను. మీరు దాన్ని బట్టి మీకు ఆ కారు ఆ రేటుకి మీకు న్యాయం అనిపిస్తే తీసుకోండి. దీనికి ట్యాక్స్ 50,000 వస్తుంది సార్. అప్రాక్సిమేట్గా దీనికి ట్యాక్స్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో 50,000 ట్యాక్స్ వస్తుంది. కమిషన్, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. మీరు కారు ఆ రేటుకి న్యాయం పర్వాలేదు అనుకుంటే తీసుకోండి సార్. మనము ఆంధ్ర, తెలంగాణలో ఉన్న కార్ల కంటే ఒకవేళ మీరు 10,000, 20,000 ఎక్కువైనా కిలోమీటర్ కూడా మీరు కంపేర్ చేసుకోండి సార్. అక్కడ తిరిగినటువంటి కిలోమీటర్లో మనం ఇచ్చినటువంటి కిలోమీటర్లు కంపేర్ చేసుకోండి. కారు అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత తీసుకుందాం అనుకున్నప్పుడు లేదా ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి సార్. సార్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి. కారు అయితే చాలా బాగుంది సార్. మరి ఫస్ట్ ఓనరు, మెయింటైన్డ్ కారు. ఫాగ్ ల్యాంపులు ఉన్నాయి. హెడ్ లైట్స్ చాలా నీట్గా ఉన్నాయి. ఏది కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్. అంటే గ్లాసుల మీద 2016 ఉంటుంది సార్. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మాత్రం 2017. అంటే స్టార్టింగ్ కాబట్టి మీకు 2016 నుంచే దీని మ్యానుఫ్యాక్చరింగ్ మొదలవుతుంది. రైట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, చిన్న ఫ్యామిలీకి మాకు మంచి కారు కావాలి అనుకున్న వాళ్ళకి తీసుకోండి. ఇదే రేటుకి 3 లక్షలకే మనకు హోండా సిటీ కూడా వచ్చేయచ్చు. కానీ మరి చూసుకోండి మెయింటెనెన్స్ విషయంలో. ఈ టైర్ అయితే కొద్దిగా కొత్త టైరే సార్. 80%, 90% టైర్ ఉంది. 2022లో వేసారు ఈ టైర్ ఒకటే. మార్కింగ్ అదిగోండి, బాగుంది సార్. గ్లాస్ ఒరిజినల్ సార్. డ్రైవర్ సైడ్ వెనకాల డోరు గ్లాస్ ఒరిజినల్. ఏవో క్లాత్ కవర్లు వేసుకున్నారండి. ఇదిగోండి టియాగో క్లాత్ కవర్లు ఉన్నాయి. కట్ అయిందండి. క్లాత్ కవర్లు ఉన్నాయి సార్. అడుగునేమో ఇదిగోండి ఒరిజినల్. ఇది కూడా షోరూమ్ నుంచి వచ్చిన కవర్లు అండి. పైన క్లాత్ కవర్లో కొంతమంది ఎవరిష్టం వాళ్ళదే. కవర్లు తీసేస్తే మళ్ళీ కొత్తగానే ఉంటాయి. ఇదిగోండి. దీనికి ఫ్లోర్ మ్యాట్ వేసి ఉంది సార్. ఫ్లోర్ మ్యాట్ వేసి ఉంది. కీ స్టార్ట్, 4 పవర్ విండోస్. సీల్ చూడండి సార్, ఒరిజినల్ సీల్. ఎక్కడ కూడా రస్టింగ్ కానీ
ఏమి కూడా డెంటల్ గట్రా ఏం లేవు సార్. చాసీ నెంబర్ ఒరిజినల్ సార్. ఇప్పుడు వరకు ఏమి ఓపెన్ చేయలేదు. డోర్స్, పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ పిల్లర్స్ సార్. చాలా గట్టిగా ఉంది. ఇది ఒరిజినల్ సార్, ఏం చూడవసరం లేదు. డాష్ బోర్డ్ కూడా చాలా బాగుంది. ఇగో సార్. ఓకే సార్, ఓకే చూడదు. వెనకాల డోర్ తీస్తున్నా అండి. క్లాత్ కవర్లు సార్ తీసేసుకోవచ్చు, లేదా కొత్త సీట్ కవర్లు ఏమి వేయించుకోగలదు సార్. బాగానే ఉంటుంది వాడుకోవడానికి. అంటే ఒరిజినల్ సీట్ కవర్ల మీద క్లాత్ కవర్లు వేయించుకున్నారు. తక్కువ లెస్ డ్రివెన్ సార్, చాలా తక్కువ తిరిగింది. ఫ్లోర్ మ్యాట్, లామినేషన్ ఫ్లోర్ మ్యాట్ ఉంది సార్. రైట్ సైడ్ బ్యాక్ డోర్ సీల్ సార్, ఒరిజినల్ సీల్ ఉంది. రస్టింగ్ గట్రా ఏం లేదు సార్, క్వాలిటీ కారు. వెనకాల టైర్ ఒక 40-50% సార్, ఎందుకంటే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు అయ్యి. జోకర్ ఎక్కడ లీకేజ్ లేదు, షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే సార్ అయ్యి. వెనకాల గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ సార్. ఎక్స్టీ వెహికల్ టాటా టియాగో. అండర్ బాడీ చూడండి సార్, చాలా బాగుంది సార్ కారు. సార్ చిన్న ఫ్యామిలీ, మాకు ఒక మంచి కారు, మెయింటెనెన్స్ ఉండకూడదు, పెట్టుబడి ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఇది తీసుకొచ్చు సార్ కారు. ఫ్రేమ్ అంతా చూడండి సార్, 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ సార్. ఒరిజినల్ సీల్ ఉంది, రోబో సీల్ ఒరిజినల్ సార్. బూట్ అంతా కూడా ఎక్కడ కూడా చిన్న రస్టింగ్ కూడా లేదు, ఒరిజినల్గా ఉంది సార్. స్టెప్ని కూడా అంతంత మాత్రాన అది కూడా 20% 30% అలా ఉంటుంది. వీల్ క్యాప్ ఎక్స్ట్రా ఉంది సార్. 2 తాళాలు సార్, ఒకటి రిమోట్, ఒకటి మాస్టర్కి. 2 తాళాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి సార్. చక్కగా మెయింటెనెన్స్ ఉండదు సార్, హ్యాపీగా తిరగవచ్చు. ఒక 30-40% టైర్ సార్ ఇది. ఒక రైట్ సైడ్ అటు సైడ్ ఉన్నటువంటి టైర్ ఒకటే సీల్ టైర్ ఉంది, మిగతా అన్నీ కూడా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే సార్. పెట్టుబడి అయితే ఏమీ లేదు సార్, టైర్లు కూడా అలాగే తిరిగేయచ్చు. మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోండి. కొనుక్కునే వాళ్ళు మనం ఎన్నన్నా చెప్తాం, ఎక్కడ కూడా రస్టింగ్ లేదు, ఏం లేదు, చాలా బాగుంది సార్. కొనుక్కునే వాళ్ళు ఎన్నన్నా చెప్తాం సార్, దానికి టైర్లు పడతాయి కదా, ఆండ్రాయిడ్ స్క్రీన్ వేసుకోవాలి కదా అని. అవన్నీ మన ఇష్టం. కారు ఉన్నది ఉన్నట్టుగా మనకి ఇస్తారు, చూసుకోండి మీకు నచ్చితే. ఓకే సార్. ఒరిజినల్ గ్లాసులు బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్, ఏది కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. ఓకే సార్. ఈ కవర్లే సార్, తీసేసుకుంటే మీకు షోరూమ్ నుంచి వచ్చినట్టుగా ఉంటుంది అది. ఓకేనండి, లూజ్గా ఉన్నట్టు అంతే. బాగుంది సార్. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఒరిజినల్, ఎక్కడ కూడా ఓపెన్ చేయలేదు. విన్ నెంబర్ చూసుకోండి, మోడల్. చిన్న ఫ్యామిలీకి చక్కగా బడ్జెట్లో కారు కావాలి, మనకి పెట్టుబడులు ఉండకూడదు అన్న వాళ్ళకి బాగుంటుంది. టైర్ అయితే 40% ఉంది సార్. జోకర్ చూడండి, ఫ్రంట్ గ్లాస్ చూపించాను కదా సార్. ఓకే సార్, ఎక్స్టీరియర్ మొత్తం మీకు చూపించాను అనుకుంటున్నాను. ఒకసారి స్టార్ట్ చేసి ఇంజిన్ రూమ్ కూడా చూపిస్తాను సార్. చిల్డ్ ఏసీ సార్, ఏసీ అయితే చాలా చిల్డ్గా ఉంది.
4 పవర్ విండోస్ వర్కింగ్, లెఫ్ట్ రైట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఏసీ ఆన్ చేసి పెట్టి సార్. 26,300 సార్ ఒరిజినల్ రీడింగ్. ఇంత తక్కువ తిరిగినటువంటి కార్లు మరి మనకి దొరకడం చాలా కష్టం. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, చిల్డ్ ఏసీ, 5+ రివర్స్ 6 గేర్ బాక్స్ సార్. ఇది మాన్యువల్ గేరు, క్లచ్ చాలా బాగుంది, గేర్ షిఫ్ట్ కూడా చాలా స్మూత్గా ఉంది సార్, చాలా స్మూత్గా ఉంది, సూపర్గా ఉంది సార్ కార్ అయితే. స్టీరింగ్ కూడా ఎక్కడ నాయిస్ లేదు. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. 4 పవర్ విండోస్ వర్కింగ్, దీని ప్రైస్ చెప్తాను సార్. ఫాగ్ ల్యాంప్ ఆన్ చేయలేదు. ఓకే సార్. ఫాగ్ ల్యాంప్ స్విచ్ ఎక్కడ ఉంది? ఓకే, అలా చూపిస్తాను సార్. తర్వాత చూపిస్తాను స్విచ్. సార్ ఇంజిన్ రూమ్ చూడండి, సూపర్ సార్. కార్ అయితే సూపర్గా ఉంది. రైట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్, పట్టి అంతా చూడండి. ఇంజిన్ సౌండ్ లెస్ సార్, ఎక్కడ వైబ్రేషన్ లేదు. కీప్ అవే ఫ్యాన్ స్టార్ట్స్ ఆటోమేటికలీ. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ సార్ పేస్టింగ్, సీలు, పట్టి అంతా కూడా, బానెట్ అంతా కూడా సీల్ సార్. 100% ఒరిజినల్ కార్ సార్. ఎవట్రాన్ ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్, చాలా సౌండ్ లెస్ సార్. బెల్ట్లో నుంచి కూడా ఎక్కడ నాయిస్ లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది సార్ కారు. ఓకే అండి, బంద్ గారు. సార్ చూశారు కదా 2017 సార్ టాటా టియాగో ఎక్స్టీ వేరియంట్, పెట్రోల్ ఇంజిన్, 26,000 ఒరిజినల్ రికార్డు సార్, ఒరిజినల్ రీడింగు. కంపెనీ నుంచి వచ్చిన 3 టైర్లు కంపెనీ నుంచి వచ్చినవి ఉన్నాయి. ఈ రైట్ సైడు ఈ టైర్ మాత్రం ఎంఆర్ఎఫ్ కొత్త టైర్ ఉంది సార్. ఇది 90% ఉంది, 95%. దీని ప్రైస్ 2,80,000 ఫిక్స్ సార్. అలాగైతే మీరు ఫోన్ చేయండి. 2,80,000 అంటే 2,68,000 ఓనర్ ప్రైస్. దానికి ఏమో 12,000 ఆయన వేసుకుని మనకు ఎన్ఓసి ఇస్తారు. 2,80,000 సార్. 26,000 తిరిగింది. కొత్త కారు 6.5 లక్షలు ఉంది సార్. ఈ కారు 6,30,000, 6,40,000, 6,40,000 దాకా కొత్త కారు ఆన్ రోడ్ ఉంది. దీనికి ట్యాక్స్ ఒక 50,000. ఇవన్నీ చూసుకోండి సార్. 2,80, 3,50, 3,60 అవుతుంది సార్. మొత్తం అన్నీ కలిపి 3,60, 3,70 అవుతుంది. మంచి కారు, క్వాలిటీ కారు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అయ్యే కారు సార్. ఎటువంటి పెట్టుబడులు లేవు. సస్పెన్స్, గేర్ బాక్స్, ఇంజిన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్.